హలో అండి, నమస్తే. ఈరోజు మటన్ విత్ చుక్క కూర అన్నమాట. ఇది టెర్రస్ గార్డెన్లో నుంచి తీసుకొచ్చిన చుక్క కూర. ముందు మాంసాన్ని ఉడకనించుకుందాము. ముందు ఆయిల్ వేడియింది కాబట్టి మాంసం కడిగి శుభ్రంగా పెట్టుకున్నాము. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇది వేగనివ్వాలండి. మీరు ఉప్పు వేసుకుంటే వెంటనే తొందరగా వేగుతుంది అన్నమాట. ఉల్లిపాయలు సరిపడా ఉప్పు, కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మాంసం వేసుకోవాలండి. మాంసం వేసుకొని ఇందులో పసుపు వేసుకోవాలండి. పసుపు, కొద్దిగా కారం అన్నమాట. చుక్క కూరలో మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు, కొద్దిగా చాలు. ధనియా పొడి, టమాటాలు, దీంట్లో కొబ్బరి వేయరండి. ఇది కొబ్బరి వేయరు. దీన్ని ఇలాగే మూత పెట్టి 5 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. మాంసంలో నీళ్ళంతా ఆవిరేవి, నీటి వాసన అంతా పోతుందన్నమాట. నీళ్ళంతా ఆవిరేస్తుందాం. ఇది మగ్గుతుంది కొంచెం. మూత పెట్టి పెట్టేయాలండి 5 నిమిషాలు. ఇలా మూత పెట్టి పెట్టేస్తే 5 నిమిషాల్లో ఇలా మెష్ అయిపోతుందండి. టమాటాలు అంతా బాగా మెత్తగా అయిపోయి కూరలో కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఉడకడానికి పెట్టేయాలన్నమాట. మాంసం మటన్ ఉడకాలి. ఇది మూత పెట్టేసి ఒక 4 విజిల్లు లేకపోతే 5 విజిల్లకు పెట్టేయాలన్నమాట. మనము పక్కన ఇది మట్టి బండ్లు పెట్టినానండి. ఇందులో చేస్తాను నేను. వచ్చింది ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకొని
పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. తరిగి తీసేసుకున్నాను. ఇది పచ్చిమిరపకాయలు దీంట్లో వేసి కాస్త టేస్టీగా వస్తుందండి. ఇది మట్టి పాత్రలో చేస్తే, అందుకని ఇది కొన్ని స్పెషల్ వంటకాల కోసం అని పెట్టేసాను. అప్పటికప్పుడు మట్టి పాత్రలు చేస్తాను. పప్పు కానీ ఉడికి పెట్టాలంటే మట్టి చేతిలోనే ఉడికి పెడతాను. అది చక్కగా రుచి వస్తుందండి, చక్కటి ఫ్లేవర్ వస్తుంది మట్టి పాత్రలు వేస్తే, అని మామూలు వెజల్స్ కంటే కూడా. ఇది అయిపోయింది. ఇప్పుడు మన ఆకుకూరకు శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని కళ్ళుప్పు వేసి కడుక్కోవాలన్నమాట. మన పైన పండిందే టెర్రస్ గార్డెన్లో అయినా కూడా ఏమైనా క్రిములు ఉంటే నశిస్తాయి. కళ్ళుప్పు వేసి ఒక నీళ్ళు వచ్చి కడుక్కుంటే చాలు. మట్టి గిట్టి ఏం లేదండి, మన పైన పండించింది కాబట్టి. బయట నుంచి చేస్తే మాత్రం 2-3 సార్లు కడగాలి ఆకుకూరని. ఇది ఆకుకూర వేసుకోవాలన్నమాట. చికాకు ఇది మళ్ళీ పక్కన మాంసం ఉడుకుతుందండి. అరిగి వచ్చేవరకు ఈ సైడ్లో చేసుకుంటాం అన్నమాట. ఇలాగా ఇది సైడ్లో ఇది చేసేసుకుంటాం అన్నమాట. ఇందులో ఆల్రెడీ ఉప్పు అందులో వేసాను. ఇప్పుడు కొద్దిగా వేయాలి. దీంట్లో మళ్ళీ చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. ఇది చుక్కకూర పులుపు కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పసుపు వేసుకుందాం. అందులో వేసిన పసుపు మరి ఇందులో కొద్దిగా పైన పండించింది టెర్రస్ గార్డెన్లో పండించిన పసుపు అండి. ఇది మంచి వాసన ఉంటుంది మన ఇంట్లో. బయట ఇచ్చిన పసుపులు అయితే పసుపు రంగు కలర్ వచ్చి కనపడుతుంది, కంటికి ఇంపుగా కనపడుతుంది, కానీ రుచిలో కానీ తేడాలు వస్తాయండి. అది నిల్వ చేయడానికి వాళ్ళు ఏదో వేస్తారు, మరి హానికారకమైన పదార్థాల కథ. ఇప్పుడు దీన్ని మూసి పెట్టేసామంటే మగ్గిపోతుంది అన్నమాట. ఇది తర్వాత మనం కలపాలి. ఇప్పుడే కలపకూడదు. ఇలా మూత పెట్టేసామంటే గట్టి పద్ధతి మగ్గిపోతుందండి. 5 నిమిషాలు పడుతుంది అండి. ఇలా బాగా మగ్గిపోతుందండి. ఒక 5 నిమిషాల్లో ఇప్పుడు ఆ కూర అయితే వెంటనే మగ్గిపోతుంది. పచ్చిమిరపకాయలు ఉంది కదా, అది కొంచెం వేగాలి. ఈ మాంసం ఉడికే వరకు ఇది అయిపోతే రెడీ. ఇంకొంచెం దగ్గర పడాలి ఇది. తర్వాత మెత్తగా మెదుపుకోవాలన్నమాట. అయిపోతుంది. పచ్చిమిరపకాయలు మరగాలి. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో పొయ్యి మీదనే పెట్టి మెత్తగా మెదుపుకోవాలండి. ఆ కూర అయితే చెంచాతో కూడా మెదుపుకోవచ్చు, కాకపోతే పచ్చిమిరపకాయలు ఈ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి మెదపాలి కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా పొయ్యి మీద పెట్టి మెత్తగా మెదుపుకోవాలండి. ఇది పచ్చిమిరపకాయలు మనం కట్ చేసి వేసాం కదా, అవంతా మెత్తగా ఇది అయిపోవాలన్నమాట. ఉడికింటుంది కాబట్టి అన్నీ సాఫ్ట్ అయిపోతాయి. ఇది చక్కగా మటన్లో కలిసిపోతుంది అన్నమాట. ఇది ఇలా చేస్తే ఇలా చూడండి. ఇది చూడండి అంతా పచ్చిమిరపకాయలన్నీ మెదిపోయినాయి చూడండి. ఇప్పుడు కారము మనం కర్రీకి పడుతుంది, అందుకే మనం కట్ చేసి వేసుకున్నాం పచ్చిమిరపకాయలు. ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మాంసం ఉడికిన వెంటనే ఇందులో కలిపి అలా పోపు పెట్టాలండి. ఇది మాంసం మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కలిపేద్దాం. ఇది కలిపేయాలి మొత్తము. కలిపి కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఆ కూర ఈ మాంసము మొత్తము కలిసేట్టుగా కలుపుకోలే. అయిపోయిందండి ఇది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట.
చివరిలో పోపు పెట్టుకోవాలండి. ఇది పెట్టుకొని అందులో వేసేసాలండి. అయిపోయింది. మటన్ చుక్క కూర రెడీ అన్నమాట. ఇదండి. ఇది చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో చేసి చూడండి, కావాలంటే మీకు తెలుస్తుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇది చింతపండు కానీ కొబ్బరి కానీ వేయాల్సిన అవసరం ఏం లేదు. మసాలాలు లేనిది ఇది. ఉరికి ఉప్పు, కారము, ధనియా పొడి వేసినాం అంతే. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇదండి మటన్ చుక్క కూర. ఈ పద్ధతిలో చేశాను. ఇది ఒక పద్ధతి అనమాట. చాలా రకాలుగా చేసుకుంటారు. ఇప్పుడు చివరిలో మనము కొత్తిమీర చల్లుకోవాలండి. నాన్ వెజ్ కాబట్టి మనము కంపల్సరీ కొత్తిమీర చల్లుకోవాలి. చుక్క కూర ఇది రెడీ అండి. చేసి చూడండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఎట్లా ఉందో చూసి చేయండి. ఇలా చేసి చూడండి. ఎవరైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.